కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అందుకు సూర్యవర్మకు రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా అవకాశం రావడమే నిదర్శనమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు మెచ్చే పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్గా నియమితులైన సూర్యవర్మ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని సూర్యవర్మతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి డాక్టర్ సూర్యవర్మ చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఆర్టీఏ మెంబర్గా అవకాశం కల్పించిందన్నారు. ఆయన ఇలాంటి ఉన్నత పదవులు మరెన్నో చేపట్టాలని ఆకాంక్షించారు. ఆర్టీఏ మెంబర్గా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, పార్టీ నాయకులకు సూర్యవర్మ ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఆర్టీఏ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ సిద్దిపేట జిల్లా అనేది మేము మాకు ఒక అలంకరణ మాత్రంగానే తీసుకుంటాము. ఈ పదవిని మేము ముఖ్యంగా ప్రజలకి మా వల్ల ఏం ఉపయోగం ఉంది, మా వల్ల ఏం సేవ చేయగలుగుతామో చూసి దానికోసమే ఈ పదవిని వాడతాం తప్ప మిగతా ఏ పర్పస్కి ఏదో మాకు అధికారం. ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో మా పెద్దలు లింగన్న గారికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఇచ్చిన తర్వాత సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ప్రోటోకాల్ గల పదవితో గౌరవించి నన్ను ఈ ప్రభుత్వం నాకు ఈ పదవి కట్టబెట్టింది. కాబట్టి దానికి అనుగుణంగానే ప్రజలకి గవర్నమెంట్ తరఫున ఏమేం పథకాలు అందాలో, ఏమేం సేవలు అందాలో అవన్నీ కూడా వాళ్ళకి చేరే విధంగా నా కృషి, నాతో ఎంత వరకు చేయగలుగుతానని నాకు కృషి చేస్తాను. డాక్టర్ ఎల్ సూర్యవర్మ గారు మన సిద్దిపేట జిల్లా నుంచి రీజనల్ ట్రాన్స్పోర్ట్ మెంబర్గా బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు. ఈ మధ్యనే వారికి గవర్నమెంట్ వారికి అథారిటీ నుంచి నామినేట్ చేయడం జరిగింది. బాధ్యతలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఎల్ సూర్యవర్మ గారికి మనం ఈ సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా నుంచి తను యూత్ కాంగ్రెస్ నాయకునిగా, కార్యకర్తగా, చాలా పీసీసీ మెంబర్గా, జిల్లా కాంగ్రెస్ కమిటీల ఈ ప్రాంతంలో యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం వలన తనను గుర్తించి ఈ ఆర్టీఏ మెంబర్గా మన జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు నియమించడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనం వారికి అభినందనలు తెలుపుతూ వారికి సహకారం